హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. సో ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ రోజుల్లో ఏ యూనివర్సిటీకైనా ఏ కాలేజ్కైనా అవుటర్ లుక్ బయట పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఉండాల్సిన ఫెసిలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతాయి. సో అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ లైబ్రరీ ఎంత బాగుంటే పిల్లలకి అంత నాలెడ్జ్ అనేది వస్తుంది. అంత నాలెడ్జ్ని వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్ నుంచి గెయిన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఐటీఎంలో ఉన్నాం కదా, అందులో సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. ఒకసారి ఆ లైబ్రరీ లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలాంటి జర్నల్స్ ఉన్నాయి, వీళ్ళ యాక్సెస్ ఎలా ఉంటుంది, 24 hours యాక్సెస్ ఉంటుందా, ఇంకా చాలా డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఫస్ట్ సెంట్రల్ లైబ్రరీలోకి వచ్చాము. ఇది ఐటీఎం యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ తురారీలో ఉంది. సో ఇప్పుడు వచ్చాము. మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. షీఈ్ సౌత్ ఇండియా అడ్మిషన్స్ కోఆర్డినేటర్. ఒకసారి ఆవిడతో మాట్లాడి ఇన్డెప్త్ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ క్యాంపస్ ఫెసిలిటీస్, ల్యాబ్స్, ఎవ్రీథింగ్ ప్రతి దాని గురించి తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఐఎమ్ గుడ్ అండి. Central library, if I'm not wrong. So how was the books and what are the journals here available? Access ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఇది సెంట్రల్ లైబ్రరీ తురారీ క్యాంపస్. సో మన లైబ్రరీలో దగ్గర 95,000 ప్లస్ బుక్స్ ఉన్నాయి. ఓకే, అండ్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. మనకు 24/7 ఓపెన్ ఉంటుంది లైబ్రరీ. అండ్ స్టాఫ్కి ఒక 9 to 10 వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి బుక్స్ ఇష్యూ చేయడం కానీ, ఏ టైం అయినా సరే మనకు స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. ఏ బుక్స్ కావాలన్నా ఏ టైం కైనా వచ్చి యూ కెన్ కమ్ హియర్, బుక్స్ ఎక్స్చేంజ్ చేయడం కానీ, ఇష్యూ చేయడం కానీ. సో కంపల్సరీ ఒక స్టాఫ్ ఉంటారు, మనకి స్టాఫ్ లేకుండా ఉండరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళ బుక్స్ ఉన్నాయండి. అలాగే మొత్తం సెగ్రిగేట్ చేస్తున్నాయి ప్రాపర్గా. దిస్ ఇస్ సివిల్ ఇంజనీరింగ్, దట్ ఈస్ మెకానికల్ ఇంజనీరింగ్, దట్ ఈస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో యూ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్. ఈ కోర్స్కి ఈ బుక్స్ ఈ ర్యాక్స్లో ఉన్నాయి. సి యూ హ్యావ్ మెకానికల్ ఇంజనీరింగ్ హియర్, అండ్ యూ హ్యావ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాక్లో ఒక సబ్జెక్ట్ సంబంధించిన సపరేట్ బుక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, విల్ దే హ్యావ్ ఎనీ ఆన్లైన్ జర్నల్స్ టు యాక్చువల్లీ యా ఐఎమ్ కమింగ్ టు దట్. పిల్లలకి వాళ్ళు రీసెర్చ్ చేస్తారు బేసిక్గా వచ్చి. సో రీసెర్చ్ చేయడానికి మనకి నెట్ హై స్పీడ్ ఉండాలి. సో వీ ప్రొవైడ్ దాట్ ఆల్సో, హై స్పీడ్ ఇంటర్నెట్. వాళ్ళకి స్టాఫ్ కూడా హెల్ప్ చేస్తారు, రీసెర్చ్ అని చేస్తుంటారు కాబట్టి. అండ్ మనకి ఈ జర్నల్స్ ఉంటాయి, బుక్స్ మనకి ఫిజికల్ బుక్స్ కాకుండా ఆన్లైన్ బుక్స్ ఈ మధ్య అందరు అదే చూస్తున్నారు, కానీ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ సిస్టమ్స్ హియర్. పిల్లలు ఏ టైంలోనే వచ్చి వాళ్ళు చదువుకోవచ్చు. డిజిటల్ లైబ్రరీ కూడా అవైలబుల్. ఇట్స్ లైక్ పాటు మనకి బుక్స్తో పాటు ఇది ఒకటే ఫ్లోర్ కాదు, యూ హ్యావ్ 2 floors. 2 floors ఇట్స్ హ్యూజ్ సెంట్రల్ లైబ్రరీ. పిల్లలకి ఈ బుక్ లేదు అని లేదండి. ఏ సబ్జెక్ట్ కానీ, ఏ కోర్స్ కానీ, యూ హ్యావ్ n నెంబర్ ఆఫ్ కోర్సెస్. సో అన్ని కోర్సెస్కి అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు బుక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బుక్స్ తీసుకుని వెళ్తారు. విల్ దే హ్యావ్ ఎనీ పర్టికులర్ టైమ్ టు రిటర్న్ ఇట్ ఆర్ ఏదైనా? పర్టికులర్ టైం అని కాదండి, మనం ఇస్తాము, మళ్ళీ వచ్చి వాళ్ళు ఇష్యూ చేసుకుంటారు. 1 week మనం టైం ఇస్తాం బేసిక్గా. వచ్చి వాళ్ళు మళ్ళీ ఇష్యూ చేసుకొని మళ్ళీ అదే బుక్ కావాలని తీసుకోవచ్చు. అంటే అదొక రికార్డ్ ఉంటుంది బేసిక్గా, మెయింటైన్ రికార్డ్ అనమాట. ప్రశాంతంగా పిల్లలు చదువుకోవడానికి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. పీస్ఫుల్గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ పీస్ఫుల్ మైండ్. సో దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. బేసిక్గా ఇక్కడ రీసెర్చ్ చాలా బాగా చేస్తారండి పిల్లలు. రీసెర్చ్ చేయడానికి వస్తారు కదా, సో వాళ్ళకి వీళ్ళు ఎంత బాగా హెల్ప్ చేస్తారంటే, ఇది లేదు మాకు నెట్ లేదు అలాంటిది ఆప్షన్ లేకుండా యూ గివ్ దెమ్ హై స్పీడ్ ఇంటర్నెట్. అండ్ ప్రత్యేకంగా స్టాఫ్ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు రీసెర్చ్ చేస్తున్నామంటే. పిల్లలు పట్టించుకోవడం లేదు అలాంటిది ఏమి ఉండదండి. వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు. గైడెన్స్ అండ్ ఎంకరేజ్మెంట్ విల్ బి ప్రొవైడెడ్. yes వాళ్ళు ఒకటి చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ స్టాఫ్ అంతా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి. దట్స్ వాట్ ద మెయిన్ థింగ్ దట్ ఈస్ నీడెడ్. సో దిస్ వాజ్ ద లైబ్రరీ. సో దిస్ వాజ్ ద సెంట్రల్ లైబ్రరీ, రైట్? So let me ask you one more thing. ఈ barricades ఏంటి? I mean biometric system ఏంటి? దేని గురించి?
ఇది యాక్చువల్లీ స్టూడెంట్ ఐడి కార్డ్ వచ్చి ఇక్కడ స్కాన్ చేస్తే వాళ్ళకి ఎంట్రీ ఉంటుందండి. ఈవెన్ స్టాఫ్ కూడా ఐడి కార్డ్ ఉంటుంది. సో నో అదర్ పర్సన్ కెన్ ఎంటర్ ద లైబ్రరీ. సో వితౌట్ ఐడి కార్డ్ దర్ ఇస్ నో యాక్సెస్ ఫర్ ద లైబ్రరీ. నో యాక్సెస్, లైబ్రరీకి ఎంట్రీ లేదండి. ఐడి కార్డ్ స్కాన్ చేస్తేనే లోపలికి. సో యూ హ్యావ్ అ రికార్డ్ అనమాట, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏ స్టాఫ్ వస్తున్నారు, ఏ స్టూడెంట్ వస్తున్నారు. సో యూ హ్యావ్ కంప్లీట్ రికార్డ్. బిఫోర్ ఎంటరింగ్ ఓన్లీ యూ హ్యావ్ దిస్ బోర్డ్ అనమాట. మన దగ్గర నెంబర్ ఆఫ్ టైటిల్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రింట్ జర్నల్స్ ఉన్నాయి, ఎన్ని ఆన్లైన్ ఈ జర్నల్స్ ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీ ఏంటి. సో యూ హ్యావ్ కంప్లీట్, యూ కెన్ గో, people can go through this before coming. Books available. It's like a menu, right. Basic things will come to know. Contents like. Okay. ఇక చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో సెకండ్ ద మోస్ట్ ఏదైనా ఉంది అంటే అది కంప్యూటర్ ల్యాబ్స్ అని చెప్పాలి. అండ్ మేజర్లీ మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే కంప్యూటర్ అనేది చాలా బేసిక్ థింగ్ అండ్ నీడెడ్ థింగ్. అది లేకుండా వాళ్ళకి అసలు వాక్ ఆఫ్ లైఫ్ ఉండదు. సో ఇప్పుడు మనం యూనివర్సిటీలో, ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న ల్యాబ్స్ అన్ని చూసే ప్రయత్నం చేద్దాం, కంప్యూటర్ ల్యాబ్స్. అండ్ మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు కదా, వీళ్ళ కంపెనీ హెర్, ఆవిడ అన్ని చూపిస్తారు మనకి. ఇది ల్యాబ్ అండి. సో వెన్ యూ కమ్ టు కంప్యూటర్ సైన్స్, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అనే మనం ఎప్పుడైతే కోర్స్ తీసుకుంటామో ల్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఓవరాల్ ఈ క్యాంపస్లో 20+ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి పర్టికులర్గా ఇండివిజువల్గా యూ గెట్ ఎ సిస్టమ్. సో వాళ్ళ కోర్స్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి హై కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా ఎన్విడియా ఇంకా జీపీయూస్ కూడా మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎస్టాబ్లిష్ చేసి ఉంచామన్నమాట. సో ఇప్పుడు మీరు అక్కడ చూసుకుంటే కనుక యూ హ్యావ్ ఎ మెయిన్ స్క్రీన్ దేర్. సో ల్యాబ్ టెక్నీషియన్ అనేవాడు అక్కడ ప్రాపర్గా వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఇక్కడ చూసుకొని చేసుకుంటుంటారు అనమాట. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పడం కంటే అక్కడ అయిపోతుంది, దే విల్ ఫాలో. ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్ వాళ్ళు పర్టికులర్గా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మనం ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న కంప్యూటర్ సైన్స్ ల్యాబ్స్ అన్నీ చూసాము. ప్రాక్టికల్గా వర్క్ ఎంత బాగా జరుగుతుందనేది కూడా చూసాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ గీతాంజలి గారితో మాట్లాడి ఇంకా ఇన్ డెప్త్ ప్రోగ్రామ్స్ ఏం ఆఫర్ చేస్తున్నారు, అలాగే ఇంకేమన్నా కొలాబరేషన్స్ ఉన్నాయా, ఇంకా సర్టెన్ క్వశ్చన్స్ అన్ని ఇన్ డెప్త్గా అడిగి తెలుసుకుందాం. పదండి. Hello madam. Hello. Madam, as we know, our academic is about to end and new people are about to in. So mainly, as we know, from 28 years, ITM University has been the number one, the best I can say. So what are the courses that you are offering mainly for the computer science engineering students? Right. Thank you very much for providing me this opportunity to promote ITM University. You have rightly said that computer science and engineering is the best selling course or the most needed in today's world. ITM University is offering BTech program in core computer science, then artificial intelligence, then machine learning, data science and cybersecurity. All of them being the most cited domains in current world. You must be knowing that everything is now moving towards AI, whether it is social media, anything, media, entertainment. So that's why these are the important domains that we are offering specialization in BTech program. Okay. So like, do we have any industrial collaborations for mainly for this computer science engineering people? Yes. Before telling you about the names of those industries with which we have collaborated, I'll take a few moments to just explain that just to fill this industry academia gap, our curriculum itself is, the design of curriculum starts with the inputs from industry. Okay. So at the first level where the industry is into picture is in our board of studies, where the curriculum for BTech programs is crafted. So which course to offer in which semester, this is guided by industry. First level. Second, then it comes into picture for hand holding of students. Like we have MOUs with different industries, including some of our alumni, for hand holding of students in carrying out their academic projects. So we believe in that pure academic projects doesn't teach students anything. So the industry people help us, or their mentors help us in crafting the projects and getting them completed as per the industry standards.
And at third level, of course, all this can be done only when you are trained up to that level which is required by the industry. So the third level in which industry comes into picture is this training. Okay. So for the training purpose, now I start in reverse order. For the training purpose, the MOUs or associations that we have is with AWS Academy, with Microsoft Academy, with Palo Alto, which is a leading brand in providing network security solutions as well as programs. Then we have certifications provided by or offered by EC Council, again, which is an international body in providing certification courses in the domain of cybersecurity. Apart from this, we have been training students on some standard proprietors solutions like Salesforce. Okay. So we have an MOU with Salesforce for offering specialized training on Salesforce. Again, it has different levels, developers, then administrators, so all the certification program. Then there is another similar to Salesforce, there is another company called ServiceNow. Again, this is a software, kind of ERP software, which is used by multinational giants. So we are training students on them also. Along with it, then we have small startups and industries coming up with from around this place, Gwalior, to help us in identifying the problems and finding their solutions. So all in all, we have tried to accommodate industry at each level in academia, right from the course planning to the delivery of course. And one more thing, like what are the lab facilities that we have in ITM University? Because that gives the practical knowledge. Lab is the most important thing for CSE students. Yes, of course. So I forgot one association in your last question, and that was with IDS, which is a leading blockchain training company, where, as we all know, again, data security is the most needed thing these days. So we have a lab established by IDS Systems in our campus. It's a 60 capacity lab for blockchain, which are high-end systems which can compute bulky data and have security arrangements. Then another lab specifically for AI and machine learning data science students. We have recently established an GPU lab from NVIDIA. It's a small lab, but its computational capability is much higher. You must be knowing that training machine learning models requires lot of parallel computing facility. So that lab is there. Apart from this, we have cybersecurity lab established in the department. Data science, I told you, data science and machine learning lab. And then we have another two important labs called DBMS, that is Database Technologies Lab. Mostly we are using two such database technologies. One is standard Oracle or SQL Server kind of, and the another is which is free form or known as MongoDB, which is very recently concept. Yes, and apart from that, I think software engineering lab, testing labs. We are in collaboration with IBM also. So testing lab is established under that IBM collaboration. We have Infosys Academy, which is known as Infosys Springboard, which is their academic portal, education portal. So we have MOU for those certifications, where apart from training students, we have this facility of train the trainer, that is faculty is first trained so that they can handhold the students for future projects. last but not the least, I just want to know from your side, like why a student should choose ITM? Good question. Students should choose ITM, whatever technical details I've told you. Apart from that, we believe in 360-degree development of a students, which include their hard skills, which is basically technical skills, then their interpersonal skills, then their
enrichment of their Indian knowledge system. Recently, we have added, since last 2 years, we have added this IKS credits into every program. So IKS stands for Indian Knowledge System. So Indian traditional music, classical music, dance forms, theatre, everything, then lectures, then the scientific regime that ancient India used to follow. So for science students, we offer Vedic mathematics or ancient regime that was followed by Ayurveda or any domain. This is we call as Indian knowledge system. Again, as NEP 2.0 has proposed this, that IKS should be a part of every course. Okay. So that is another added advantage. Not many universities have been able till date to accommodate this IKS into their core curriculum. Okay. Apart from this, state-of-the-art sports facilities, which helps in your physical development. Art and culture and music. We have every year we used to have sculpture and painting workshops in our campuses. You can see while roaming around the campus, there are a lot of such artworks Correct. placed at every place. So students also get exposure from that. They meet these sculptures, they live with them, they help them, those who are interested. So like this, we are trying to develop all the facets of any human personality. So that is the idea of ITM University. Friend, thank you so much for your time, and we got a lot much of information so that all the parents also will be aware of the university and they'll be ready to join their kids. Thank you so much for your time, ma'am. Thank you. సో ఇప్పుడు మనం క్యాంపస్ మొత్తం చూస్తున్న క్రమంలో నాకు ఒక కాన్ఫరెన్స్ రూమ్ అని కనిపించింది ఇక్కడ. అసలు వాట్ ఈస్ దిస్, అసలు ఈ రూమ్ దేనికి అనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మేడం బయట కాన్ఫరెన్స్ రూమ్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు నో, లైక్ ఓన్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తారా, అసలు వాట్ ఈస్ దిస్? బేసిక్గా బయట కాన్ఫరెన్స్ అని బోర్డు ఉంది, బట్ ఇది కాన్ఫరెన్స్ కాదు. ఇట్స్ స్టూడెంట్ వెల్ఫేర్ కమిటీ. ఓకే. సో ఇక్కడ ఏ స్టూడెంట్ అయినా మిస్బిహేవ్ చేసినా, ఏదైనా మిస్టేక్ చేసినా, ర్యాగింగ్ చేసినా, ఏదైనా రాంగ్ ట్రాక్లో వెళ్ళినా కూడా వీ హ్యావ్ ఎ పర్టికులర్ కమిటీ అనమాట. సో ఆ పర్సన్ని పిలిచి అందరు కూర్చొని ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి, ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్ యాక్చువల్లీ. పనిష్మెంట్ కాదు, బికాస్ ఆ ఏజ్లో పిల్లలకి మనం పనిష్మెంట్ ఇచ్చే ఏజ్ కాదు వాళ్ళది. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ఏజ్ అది. సో ఇఫ్ సమ్మన్ ఈస్ గోయింగ్ ఇన్ రాంగ్ ట్రాక్ ఆర్ ఎనీ ర్యాగింగ్ అవుతుంది, ఏదైనా అమ్మాయిని ఏడిపించారు, సంథింగ్ వాట్ ఎవర్ జనరల్గా ఆ ఏజ్లో అవుతుంటుంది. బట్ ఒక కమిటీ మొత్తం వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇస్తారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ ఫ్రమ్ యూ, లైక్ ITM యూనివర్సిటీ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది? వీ హ్యావ్ లాట్ మెనీ కోర్సెస్ అని విన్నాం కదా, వీ జస్ట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ సైడ్. బేసిక్గా ITMలో ఇట్స్ అ వెరీ హ్యూజ్ యూనివర్సిటీ, యూ నో దాట్. వీ హ్యావ్ 92 కోర్సెస్ ఇన్ దిస్. ఓకే. బేసిక్గా మన తెలుగు స్టూడెంట్స్ MPC వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు బీటెక్ అండ్ BBA చూస్ చేసుకుంటారు, అది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ కమింగ్ టు BPC స్టూడెంట్స్, దే చూస్ BSc అగ్రికల్చర్, పారామెడికల్, అండ్ యూ హ్యావ్ దిస్ ఫుడ్ ప్రాసెసింగ్, నర్సింగ్, ఇది ఇలా చూస్ చేసుకుంటారు అనమాట. సో బీటెక్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. సో వీ హ్యావ్ 5 అనమాట. సో కమింగ్ టు CSE, దాంట్లో స్పెషలైజేషన్ వచ్చేసి వీ హ్యావ్ AI అండ్ మెషిన్ లెర్నింగ్, AI అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్. ఈ 4 దాంట్లో కోర్సెస్ ఉన్నాయన్నమాట, ఎక్స్క్లూజివ్ ఫర్ CSE. అండ్ కమింగ్ టు దిస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దిస్ మనకి ఈ మధ్య EV వెహికల్స్ ఎక్కువ రన్నింగ్ కనిపిస్తున్నాయి కదా, సో స్పెషల్గా ఈ ఇయర్ మనము EV లెర్నింగ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామన్నమాట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. కమింగ్ టు ECE, వీ హ్యావ్ IoT అండ్ సెన్సార్ లెర్నింగ్. అండ్ వీ హ్యావ్ VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అండ్ సివిలైజ్డ్ జనరల్ ఉంది, మెకానికల్ కూడా జనరల్ ఉంది. వాట్ ఆర్ ఆల్ అదర్ కోర్సెస్ వీ హ్యావ్ ఇన్ ITM యూనివర్సిటీ? మన దగ్గర వచ్చేసి ఇప్పుడు నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయి, BSc ఫోరెన్సిక్స్ ఉంది, వీ హ్యావ్ B ఫార్మసీ, వీ హ్యావ్ హార్టికల్చర్, లా కూడా ఉంది. సో మీరు ఈ కోర్స్ అని చెప్పండి, ఆ కోర్స్ లేదు అని చెప్పడానికి లేదు మా దగ్గర. వీ హ్యావ్ 95+ కోర్సెస్ అనమాట ఇక్కడ, ఫుల్ ప్యాకేజ్. ఈ కోర్స్ లేదు అని లేదు మా దగ్గర, వీ హ్యావ్ ఎవ్రీథింగ్.
మనం ఇప్పుడు ఐటీఎం క్యాంపస్లోనే ఉన్నాము. ఇప్పటిదాకా క్యాంపస్ చూసాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చూసాము, ప్రతిదీ చూస్తూ వచ్చాము కదా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉంటూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పిల్లలు వాళ్ళు స్టేట్స్ నుంచి. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, హాస్టల్ ఎలా ఉంది, మొత్తం హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం పదండి. హాయ్. హాయ్. సో మీరు ఎక్కడి నుంచి, మీ ఊరు ఎక్కడ? కర్నూలు నుంచి వచ్చాము. కర్నూలు. మీరు? విజయవాడ. విశాఖపట్నం అండి. షర్మిల అండి. దివ్య. రిషిప్రియ. లిఖిత. ఎక్కడి నుంచి? తెలంగాణ. సో తెలంగాణ అండ్ ఏపీ బ్యాచ్ దొరికింది. సో చెప్పండి, మీకు ఐటీఎం యూనివర్సిటీలో బాగా నచ్చింది ఏంటి, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి, ఇంకా మెస్ అండ్ ఇక్కడ నేచర్ చాలా ఇష్టం మాకైతే. అండ్ ఇక్కడ సౌండ్ అండ్ నీట్గా ఉంటుంది. అండ్ మెయిన్గా హాస్పిటల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి, ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే సూపర్వైజర్స్ క్లీన్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తున్నారు. సో మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్గా చూసుకుంటే ఎలా ఉంది? 24 hours సేఫ్టీ ఉంటుంది. నైట్ టైమ్స్ కూడా గార్డ్స్ 24 hours రొటేట్ చేస్తూనే ఉంటారు. అండ్ హాస్టల్స్ కూడా వాటర్ అవైలబిలిటీ అంతా బాగానే ఉంటుంది. సో మీరు చెప్పండి, ఐటీఎంలో మీకు నచ్చిన, యూనివర్సిటీ మొత్తంలో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? నచ్చిన ప్లేస్ అంటే నాద్లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి, చాలా పెద్ద స్టేజ్ ఉంటుంది, ఇంకా మెనీ ఈవెంట్స్ ఇంకా త్రూ అవుట్ ద ఇండియా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటారు, చాలా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. సో ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇప్పుడు మీరు హాస్టల్లో ఉంటారు రైట్, మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు లైబ్రరీస్ ఉన్నాయి, లైబ్రరీస్ అవైల్ చేసుకుంటూ ఉంటారు. యాక్సెస్ ఎలా ఉంటుంది, మీ ఫ్యాకల్టీతో రీచ్ ఎలా ఉంటుంది, వాళ్ళు మీతో ఎలా మాట్లాడతారు? మాకు అంటే ఇండివిజువల్ క్లాసెస్కి మెంటర్స్ ఉంటారు మ్యామ్. సో మెంటర్స్తో ఈజీగా మాట్లాడవచ్చు. మాకు ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పినా వెంటనే సాల్వ్ చేస్తుంటారు, ఏ ఇష్యూ ఉన్నా. అంటే ఒకవేళ హెల్త్ ఇష్యూ వల్ల అటెండెన్స్కైనా దానికోసమైనా. లైబ్రరీ అనేది సాటర్డేస్ మాకు హాలిడే నార్మల్లీ, కానీ సాటర్డే లైబ్రరీ కూడా ఉంటుంది, వెళ్ళి మనం చదువుకోవచ్చు ఈవినింగ్ 5 వరకు. ఇంకా బుక్స్ కూడా చాలా రకాలు ఉంటాయి, మా అగ్రికల్చర్లో చాలా టైప్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి, మేము చదువుకోవచ్చు, చాలా యాక్సెస్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు చెప్పు మా, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు కదా, మరి హాస్టల్లో మా పిల్లలు ఎలా ఉంటారని. మీరందరూ చక్కగా ఒక అడ్వైజ్, సజెషన్ లాగా లేదు మేము హ్యాపీగా ఉన్నామని మీ మాటలతో చెప్తే అదర్ పేరెంట్స్ కూడా సాటిస్ఫై అవుతారు. సో అట్లా ఏమన్నా? హాస్టల్ అంటే జాయిన్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఫుడ్ గురించి టెన్షన్ ఉండే, కానీ ఇప్పుడు సౌత్ ఫుడ్ అని పెడుతున్నారు మెస్లో, పర్లేదు, సెక్యూరిటీ బాగుంది, ఫుడ్ బాగుంది, క్యాంపస్ కూడా బాగుంది. సో మనం ఇంకొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే అంతా బ్యాచ్ ఇప్పుడే బస్ దిగారు, మరి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. क्या पढ़ रही है आप? एग्रीकल्चर, बीएससी एग्रीकल्चर कर रहा हूँ। वेरी नाइस. कैसा लग रहा है कैंपस, पूरा कैंपस फैसिलिटीज? पूरा एग्रीकल्चर का है, तो पूरा ग्रीनरी है कैंपस में, वो तो है, वो अच्छा लगता है देख के. और बाकी ऐसे ऐसे लोग भी रहते हैं साथ में, तो और अच्छा लगता है. What's your name? ప్రకృతి. So what's your name? You're also from agriculture? Yeah, I'm also from agriculture department. How we are doing, like everything, how is your feeling? Everything is nice here. Hostel facility, food? हॉस्टल फैसिलिटी एकदम सही है और सेफ्टी वाइज भी अच्छा है, वो बेस्ट है. So can you suggest some other people who are getting freshly, like taking admissions, can you suggest them that this is the best place you can come over? For private university, yes, I can say that they can come here. What's your name? My name is Jayavardhan Singh Tomar. You're from? You're from? Amba, Murana. Okay. So how you are feeling? How is ITM University? Good. As per academics and at the same time extracurricular activities? हाँ, ऐसे एक्टिविटी बहुत होती हैं हमारे लिए. जैसे एक माहौल होता है ना, जैसे पढ़ाई का, पढ़ाई से हटकर भी इस कॉलेज में अपने लिए बहुत सी एक्टिविटी हैं जो हम करना चाहते हैं. जैसे आप डांस कर लो, एक्टिंग कर लो, क्रोनो जैसे बड़े बड़े इवेंट होते हैं हमारे कॉलेज में. और हमारा जो कॉलेज है ना, वो ज़्यादा इको फ्रेंडली है. जैसे आप देख सकते हो इस कॉलेज में कितने पेड़ हैं और बहुत ग्रीन ग्रीन है. Hi. What's your name? My name is Jagat. You're from? Kerala. So you're from Kerala. Very nice tourist place here. Okay. So what's your group? Like agriculture, BSc agriculture. Okay, you're from agriculture BSA. So how is the university? Yeah, it's good. Like it's my 4th year right now. So I have 1 more month left for my course completion. Okay. So I enjoyed totally. Totally, you're happy with the university. Yeah. So what about the practical works? I heard that there will be a practical field work also. We had practicals from our 3rd year. Like it's called practical crop production. So we do work in fields and all. So after that we have our RAVE and ELP projects like that. So that's held in 4th year. Okay. So we do more practical works for experience. That's it.
ఇక చూసుకుంటే ఇంకొక స్పెషాలిటీ ఐటీఎం యూనివర్సిటీకి ఏంటంటే నాద్ అని చెప్పి ఒక MP3 థియేటర్ అంటున్నారు. అసలు MP3 థియేటర్ ఏంటి, అసలు ఏంటి మనకు తెలియదు కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ కనిపిస్తే మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పాసిబుల్ అయితే లోపలికి కూడా వెళ్దాము. ఇక ఇక్కడ ఎవరో పిల్లలు వస్తున్నారు, వాళ్ళని ఆపుదాము. జస్ట్ అ మినిట్. హాయ్. 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 వాట్స్ యువర్ నేమ్? అమూల్య. మీ పేరు? చార్మిక. సో మీరు ఎప్పుడు వచ్చారు? లైక్ ఈ ఐటీఎంలో జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? లైక్ 1.5 year అవుతుంది. ఐటీఎంలో జాయిన్ అయ్యి 1.5 year అవుతుంది మ్యామ్. ఓకే. సేమ్. సో ఓకే, ఇప్పుడు మీ యూనివర్సిటీకి ఒక స్పెషాలిటీ ఉంది, MP3 థియేటర్ నాద్ అనేదో ఉంది అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు చెప్పండి. అవును, నిజంగానే మా ఐటీఎం యూనివర్సిటీలో నాద్ ఓపెన్ యాంఫీ థియేటర్ ఉంది. ఈవెన్ అన్ని యాక్టివిటీస్, అన్ని ఈవెంట్స్ మాకు నాద్లోనే జరుగుతాయి. కాన్వకేషన్ కానీ, ఈవెన్ దో ఏదన్నా మోటివేషనల్ స్పీచెస్ కానీ, ఎనీ కరికులర్ యాక్టివిటీస్ కూడా మాకు నాద్లోనే జరుగుతాయి. ప్రతిదీ నాద్లోనే జరుగుతుంది. రండి చూపిస్తాను. ఇదేనా మీ నాద్ ఓపెన్ థియేటర్? సో ఏ యాక్టివిటీ అయినా కూడా ఇక్కడే జరుగుతుంటుందా? ఏ యాక్టివిటీ అయినా ఇక్కడే జరుగుతుంది మ్యామ్. అండ్ నార్మల్గా ఉంటే లైక్ కనిపించదు కదా చాలా మందికి, అందుకనే ది బిల్డ్ లైక్ దిస్ లైక్ ఏ హారిజాంటల్ ప్యాటర్న్. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, వేరే స్టూడెంట్స్ వాళ్ళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉన్నారు టు టేక్ ద అడ్మిషన్స్. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే బూస్టప్ ఏంటి? మీ కాలేజ్ గురించి మీరు చెప్పడం ఎలా చెప్తారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సౌత్లో ఇటు నార్త్ సైడ్ రావాలంటే మెయిన్లీ వాళ్ళు చూసేది ఫుడ్ అండ్ స్టడీ పర్పస్ కూడా. ఫుడ్ అన్నది మనం ఎప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెయిన్లీ మాకైతే సౌత్ ఫుడ్డే పెడుతున్నారు. ఈవెన్ దో చాలా బాగుంటుంది సౌత్ ఫుడ్ కూడా. అండ్ స్టడీ విషయానికి వస్తే ఏ లోటు అవసరం లేదు, బికాస్ ది టీచర్స్ ఇన్ ఇంగ్లీష్. మనకి ఏ హిందీ అంతా యూజ్ చేయరు అంతగా, ఇంగ్లీష్లోనే మనకి కంఫర్టబుల్ అయ్యే లాంగ్వేజ్లోనే ఇంగ్లీష్లోనే యూజ్ చేస్తారు. సో ట్రావెలింగ్ కూడా ప్రతిదీ మనకి ఈజీగానే ఉంటుంది. దే విల్ బయట ఉండే స్టూడెంట్స్కి అయితే బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. హాస్టల్ వద్దనుకుని బయట ఉండే వాళ్ళకైతే, ఈవెన్ దో హాస్టల్లో ఉండే వాళ్ళకి సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా అంతా కూడా కాలేజ్ మాత్రం బాగుంటుంది. అండ్ మొత్తం లోకల్గా అయితే మొత్తం ఈకో ఫ్రెండ్లీ, టోటల్లీ గ్రీనరీయే ఉంటుంది మొత్తం మా కాలేజ్లో. చూసారు కదండి, పిల్లలైతే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే పిల్లలకు కూడా ఎలాంటి డోకా ఉండదు. ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, టీచర్స్ కానీ, ఎవ్రీథింగ్ లైవ్లీ అండ్ హోమ్లీ ఉంటుందని చెప్తున్నారు. మనం ఇక్కడ ఇంకో స్టూడెంట్ టెస్టిమోనీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చావు? నేను చిత్తూరు నుండి వచ్చాను. మీ పేరు? హేమంతి. హేమంతి. ఓకే, ఇప్పుడు మొత్తం ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ, యూనివర్సిటీ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది బెస్ట్ అండి. ఏపీలో ఉన్నాయి బెస్ట్ కాలేజ్, కానీ అక్కడ నుండి ఇక్కడ డొనేషన్స్ కానీ, ఫీజు కానీ, స్ట్రక్చర్ మొత్తం తక్కువ ఉంది కాబట్టి అక్కడ నుండి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాం. మొత్తం బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్. సో అందుకని ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యామండి. సో పేరెంట్స్కి దూరంగా హాస్టల్లో ఉంటున్నారు. ఫుడ్ అండ్ అకామిడేషన్ మన సౌత్ వాళ్ళు పర్టికులర్గా చూస్తారు కదా. సో ఎలా అనిపిస్తుంది? ఫుడ్ ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీ, సెక్యూరిటీ, ముఖ్యంగా ఆడపిల్లలు కదా, సెక్యూరిటీ సంగతి ఎలా ఉంది? సెక్యూరిటీ బాగానే ఉంది. ఫుడ్ సంగతికి వస్తే ఫుడ్ బాగుంది. స్టార్టింగ్లో నార్త్ ఫుడ్డే పెట్టేవాళ్ళు, సౌత్ వాళ్ళు ఎక్కువ మంది అయ్యాక తర్వాత సౌత్ ఫుడ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం బాగుంది. ఇంకా సెక్యూరిటీ అయితే మొత్తం పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళని కనుక్కొని తర్వాతే బయటకు పంపిస్తారు. ఇంకా హాస్టల్ అంటే మొత్తం క్లీన్ ఉంది, వాటర్ ఫెసిలిటీ బాగున్నాయి, అంతా బాగున్నాయి. ఇప్పుడు మీకు జనరల్లీ అవుటింగ్స్ అని ఇలా ఏమైనా ఉంటాయా డేస్లో? వీక్లీ 2 times ఉంటుంది. లైక్ సాటర్డే, సండే. ఇంకా ఇంటికి వెళ్ళాలంటే నార్మల్గా పంపిస్తారు. అప్పుడు కూడా పేరెంట్స్ కాల్ చేసి వాళ్ళకి పంపుతారు. సో ఓన్లీ విత్ పర్మిషన్ అండ్ యాక్సెస్ ఉంటేనే మీరు బయటికి వెళ్ళగలరు. సెక్యూరిటీ అయితే చాలా బాగుంది. సెక్యూరిటీ బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ అకాడమిక్స్ ఇక్కడ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే బూస్ట్ ఏంటి? ఇదైతే బెస్టే. టీచర్స్ అందరూ ఫ్యాకల్టీస్ బాగా చెప్పిస్తున్నారు. సార్ వాళ్ళు అయితే బాగా చెప్తారు. మ్యామ్ వాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డౌట్ ఖచ్చితంగా క్లియర్ చేస్తారనమాట. పర్టికులర్గా ఇదే అని కాకుండా ఓకే బాగుంటుంది. సో ఓవరాల్గా యు ఆర్ హ్యాపీ విత్ ద యూనివర్సిటీ, రైట్? యా. ఓకే, థ్యాంక్ యూ.